యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈ లోకంలో మనిషి ఎంతగానో భయపడుతూ, దిగులు పడుతూ, విసిగిపోతూ, నిరాశ, నిస్పృహలు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అనేక మంది చాలా దిగులుతోనూ, మనియాదతోనూ ఈ లోకంలో జీవిస్తున్న సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. క్రైస్తవుల్లోనే అనేక మంది బిడ్డలు ఎంతో నిరుత్సాహంతో, భయపడుతూ, ప్రతి సమస్యకి, ప్రతి కారణానికి భయపడిపోతూ బ్రతుకుతూ ఉంటున్నారు. అయితే ఎందుకయ్యా మనిషి ఎందుకు భయం కలుగుతుంది? ఎందుకు మనిషికి దిగులుగా ఉంటున్నాడు? ఎందుకు మనిషి ఈ లోకంలో సంతోషంగా జీవించలేకపోతున్నాడు అంటే కారణం ఒకటుంది. అదేంటంటే దేవుని మీద నమ్మకం లేకపోవడం. దేవుడున్నాడని ధైర్యం లేకపోవడం. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయాడని తెలిసి అతన్ని బ్రతికించడానికి వచ్చినప్పుడు లాజరు చనిపోయి పెట్టబడిన సమాధి వద్దకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, "ఆ సమాధి యొక్క రాయిని తొలగించండి" అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు, మార్త అంటుంది, లాజరు యొక్క అక్క అయిన మార్త, "అయ్యా! లాజరు చనిపోయి 4 దినములైంది. ఇప్పుడు గనక రాయి తొలగిస్తే గనక అది కంపు కొడుతుంది. మనము భరించలేము" అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, "మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని ఆమెతో అంటారు. ఈ వచన భాగాలు మనకి యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచనం మనం చూస్తే గనక, "నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని ఆమెతో అనెను. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే, "నీవు నమ్మిన యెడల దేవుని మహిమను నీవు చూతువు." ఈనాడు దేవుని యందల నమ్మిక లేక చాలామంది దిగులుతోనూ, భయముతోనూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. సంతోషం లేకుండా, సుఖము లేకుండా, బాధతోనూ, భయముతోనూ, అధైర్యముతోనూ బ్రతుకుతున్నారు. కారణం ఏంటయ్యంటే దేవుని యందలి నమ్మిక లేకపోవడం వల్ల. నువ్వు నమ్మితే గనక దేవుని మహిమ చూస్తావని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఒక ధైర్యాన్ని మనకిస్తున్నారు. ఏంటంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను నీవు చూతువు. ఈ మాట నేను సెలవిస్తుంది గాదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన మార్తతో చెప్తూ, ఈనాడు దేవుని బిడ్డలమైన మనందరికీ గూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఏమనంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతువు అని చెప్పి. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక బిడ్డను రక్షించడానికి వెళ్తూ ఉంటే, మార్గమధ్యలో ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే గనక, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పై వస్త్రం మాత్రము నేను ముడితే చాలు బాగుపడతానని చెప్పి ఆమె నమ్మి విశ్వాసముంచి యేసుక్రీస్తు ప్రభువారు మార్గములో వెళ్తూ ఉండగా ఆయనకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటుంది. ఆమె ముట్టుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వైపు తిరిగి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరుచునని చెప్పిన వెంటనే ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిందంట. ఇక్కడ ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క నమ్మిక ద్వారా ఆమె దేవుని మహిమను చూసింది. ఆమె విశ్వాసం ఉంచింది, దేవుని మహిమను చూసింది. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూస్తావని చెప్పి నేను చెప్పలేదా మార్తా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఆ మార్తను ప్రశ్నించాడు. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మింది. ఆయన ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటానని చెప్పి విశ్వసించింది. అదే విధంగా దేవుని మహిమను చూసింది.
నేను ఒక సాక్ష్యాన్ని యూట్యూబ్‌లోనే వినడం జరిగింది. ఒక బ్రదరు సాక్ష్యం చెప్తుండు. ఏంటంటే, ఆ బ్రదర్ యొక్క తల్లి రక్తస్రావంతో అనేక దినాలు, అనేక సంవత్సరాలు బాధపడిందంట. డాక్టర్ల దగ్గరికి తిరిగిందంట, గుళ్ళకు తిరిగిందంట, అనేక ప్రాంతాలకు వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళినా గాని రక్తస్రావము తగ్గలేదంట. ఒక డాక్టర్ గారి దగ్గరికెళ్తే, "నువ్వు చనిపోతావమ్మా, అది తగ్గే సమస్యే లేదు. ఇప్పటికే నీకు రక్తము చాలా పోయింది. అది తగ్గే అవకాశమే లేదు. నీ మరణము తథ్యముగా ఉంది" అని చెప్పినప్పుడు ఆమె చాలా నిరాశ చెందిందట. చివరికి దేవుణ్ణి ఆశ్రయించింది. యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకం ఉంచింది. "అయ్యా! నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా. నువ్వు నన్ను బ్రతికిస్తే, ఈ రోగము నుండి నన్ను స్వస్థత నాకు కలగజేస్తే గనక నేను నిన్నే నమ్ముకుంటా" అని చెప్పి ఆమె నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె నమ్మింది. ఆమె దేవుని మహిమను చూసింది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందుకుంది. ఆనాడు కాదు. ఈనాడు గూడా సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఈనాడు గూడా ఒక తల్లి రక్తస్రావంతో బాధపడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మిక ఉంచి స్వస్థత పొందుకుందని చెప్పి ఆ సాక్ష్యం మనం విన్నాం. కాబట్టి ఆనాడే కాదు, ఈనాడు గూడా దేవుని మహిమను చూస్తూ ఉన్నారు. దేని ద్వారా అంటే దేవుని మీద నమ్మిక ఉంచడం వలన. ఈనాడు నువ్వు గూడా నీ సమస్య ఏదైయుందో, నీ బాధ ఏమైనదో, నీ కష్టమేమైనదో నీవు యేసయ్య మీద నమ్మిక ఉంచితే గనక దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎందుకయ్యంటే మన దేవుడు గొప్ప దేవుడు. సర్వశక్తిగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అయితే ఆయనకు కావాల్సిందేంటంటే నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నమ్మిక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు విశ్వసిస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావు. కాబట్టి మనమందరము దేవుని యందు నమ్మిక ఉంచుదుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభు విశ్వాసాన్ని కలగజేయండి ప్రభువా నాయన. నమ్మికను కలగజేయండి ప్రభువా. అయా వారు ప్రభువా దేని గురించి బాధపడుతున్నారో, భయపడుతున్నారో వారి భయాన్ని తొలగించి, వారి కష్టాన్ని తొలగించమని కోరుకొనుచు, వారి సమస్యలను తీర్చమని కోరుకొనుచు ప్రభువా నాయన. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ సమస్యలు ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.